జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళని, ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈ నవంబర్ మాసం 2020 సంవత్సరంలో గుర్తుపెట్టుకోవచ్చు అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే కనుక మనకి కుంభరాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రంలో ఉన్నాడు నవంబర్ 23 వరకు. అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు అక్టోబర్ 18 తారీఖు మారి కర్కాట రాశిలో రావడం జరుగుతుంది. ఈ కర్కాట రాశిలో గురు భగవానుడు డిసెంబర్ 5 తారీఖు వరకు కొనసాగుతుంటాడు 2020 సంవత్సరం వరకు. అలానే ఇలా వక్రంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంతమేర అదృష్టం ఉంటుంది, అవకాశం చూపిస్తాడని చెప్పొచ్చు. కానీ వీరిలో ఫస్ట్ లోపాలు చెప్పుకుందాం. వీరికి ప్రయాణం చేయడం అనేది ఒక గండం అని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. రెండోది, వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. మూడోది వచ్చేసి వీరు రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అందులో వర్క్ చేస్తున్నారో, పని చేస్తున్నారో వారందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది చిన్న అవకాశం, పెద్ద అవకాశం అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అలానే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారికి అయితే కనుక ఇనుము, ఇటుక, ఇసుక రంగాల వారికి అద్భుతంగా ఉంది. బిల్డర్స్ గాను, లేకపోతే రోడ్డు కాంట్రాక్టులుగా గాను, లేదంటే కనుక సివిల్ కాంట్రాక్టుల రంగాల కానీ ఇది చేసే వారికి చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే నేవీ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో పాస్ అయ్యే వారికి ఇప్పటివరకు జాబ్ రాలేదా, బీడీ చేసి పాస్ అయ్యే జాబ్ రాలేదా, మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తే నవంబర్ 15 తారీఖు లోపు లేదా నవంబర్ 22 తారీఖు లోపు కనుక మీకు కాల్ లెటర్ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా జరగాలంటే చెప్తా ఎలానో ఇవి ఉన్నాయి. దీంతో పాటు మీకు ఇప్పటివరకు ఒక వృశ్చిక రాశిలో పుట్టిన వారికి 26 సంవత్సరాలు వచ్చినా, 36 సంవత్సరాలు వచ్చినా పెళ్ళి అవ్వలేదు ఇప్పటివరకు. ఈ ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే, ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు అంటే కనుక ఈ పెళ్లి కాని వారికి జాబ్ లెటర్ రావాలన్నా, దీనితో పాటు ఉన్న జాబులో ప్రమోషన్స్ కావాలన్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉన్నా, ఇంట్లో చిరాకులు ఉన్నాయనుకున్నా మీ అందరికీ కూడా ఒక గమనిక. జాతకము వృశ్చిక రాశి వారిది నేను గమనించిన ప్రకారంగా అందరిది అద్భుతంగా ఉంది. అన్ని గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రతిదీ మనం చేసే ప్రయత్నము అంచు వరకు వెళ్తుంది. అంటే తీరస్థాయిలో వెళ్ళేసి ఆ ప్రయత్నం కూడా ఫలించేటువంటి అదృష్టం, అవకాశం, మీ కులదైవం, ఇష్టదైవం కూడా మీ మీద మంచి చూపుతో శుభదంగా మీకు ఐశ్వర్యాలు కలిగించేలా ఉన్నారు. కానీ మీ వరకు అది రావట్లేదు. అవి ఎందుకు రావట్లేదంటే మీ అంత మంచితనం, మీ అంత మంచివారు, సహాయం చేసేటువంటి తత్వము, అట్రాక్ట్ చేసేటువంటి మనసు ఇవన్నీ కూడా మీకు సొంతం. కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా ఉండేటువంటి అధైర్యం ఉండదు మీకు. ఆ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తుంటారు. మీరు డబ్బున్నా లేకపోయినా, మిడిల్ అయినా, అప్పర్ మిడిల్ అయినా మీరు ఇచ్చిన మాట తప్పరు కాబట్టి మిమ్మల్ని అందరూ నమ్ముతారు. అలాంటి వ్యక్తులు కూడా మీ దగ్గరికి రాకుండా ఉన్నారు. ఎందుకు అంటే కనుక మన మీద మనకి తెలియని శత్రువులు ఎవరైనా అటాక్ చేయించవచ్చు. అటాక్ అంటే ఒక రోజుల్లో ఒకప్పుడు ఏమైందంటే వచ్చి కొట్టేటల్వం, లేకపోతే గొడవ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అలా కాదు. ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా తెలియనటువంటి విద్య ఏదైనా చేస్తే అది మనకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గర సంప్రదిస్తే మనకు ఎలాంటి చెడు జరిగింది, దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, దాని పరిష్కార మార్గంగా మనం చేసినట్టయితే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అలానే ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే ఏ రంగంలో ఉన్న వారికైనా సరే కొంతమేర ఉపశమనం లభించవచ్చు. దానితో పాటు ఈ పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రాశి వారికి అయితే కొంతమేర బాగుండొచ్చని నేను అనుకుంటా ఉన్నాను. ఈ 2020 సంవత్సరం నవంబర్ మాసం మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20 తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ
కార్తీక మాసం అనంతరం అని కాదు. కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండైనా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాజన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక్క పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో గనక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు గనక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనటిది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలున్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకునేటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.